కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క అన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తెట్ల పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు ఆమె. కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమన్నారు. రేవంత్ రెడ్డి గురువులకు చుక్కలు చూపించిన శక్తి కేసీఆర్ అన్నారు కవిత. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా చేనేతపై జీఎస్టీని రియంబర్స్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టింది. అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియా అది ఇదని మాట్లాడితే